అందరికీ నమస్కారం. జ్యేష్ఠ అమావాస్య కథ. ఈరోజే జ్యేష్ఠ అమావాస్య. పైగా మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారం వచ్చే అమావాస్యను భౌమ అమావాస్య లేదా భౌమతి అమావాస్య అని పిలుస్తారు. అమావాస్య తిథి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. మంగళవారానికి అధిపతి అయిన కుజుడు అంటే అంగారకుడు అమావాస్య కలయిక అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ ధర్మంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుజ దోషాల నివారణకు, పితృదేవతల ఆశీస్సులు పొందడానికి ఇది చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. మరి అంతటి విశేషమైన రోజు ఈ కథను వింటే చాలు అన్ని దోషాలు తొలగిపోతాయి. మరి ఆ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హిందూ పురాణాల ప్రకారం కుజుడు అంటే అంగారకుని జననం గురించి శివపురాణంలో ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఒకనాడు శివుడు తీవ్రమైన తపస్సులో ఉండగా ఆయన నుదుటి నుంచి జారిన 3 చెమట బిందువులు భూమిపై పడ్డాయట. ఆ బిందువుల నుంచి ఎర్రని కాంతితో ప్రకాశించే ఒక అందమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుణ్ణి భూదేవి తన కుమారుడిగా స్వీకరించి ఎంతో ప్రేమతో పెంచింది. భూమి చేత పెంచబడడం వలన ఆయనకు భౌముడు అనే పేరు వచ్చింది. ఆ బాలుడే నవగ్రహాలలో ఒకరైన కుజుడు. ఇక అమావాస్య, పౌర్ణమిలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అందున మంగళవారము, శుక్రవారంతో కూడిన అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం. దానికి సంబంధించిన ఒక పురాణ కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో విదర్భ దేశంలో ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే అతను మహాధర్మాత్ముడు. ఎవరికీ హాని చేసేవాడు కాదు. కానీ అతని జీవితం మాత్రం కటిక దరిద్రంలో ఉండేది. ఉదయం లేస్తే రాత్రికి భోజనం దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. అతని భార్యా పిల్లలు ఆకలితో అలమటించడం చూసి ధర్మదత్తుడు నిత్యము కుమిలిపోయేవాడు. నేను ఏం పాపం చేశాను? నిత్యము దైవనామ స్మరణ చేస్తాను కదా! అయినా లక్ష్మీదేవి నన్ను ఎందుకు కరుణించడం లేదు? అని అతను ఎంతగానో బాధపడేవాడు. అయితే ఒక రోజున ఆ ఊరికి భార్గవ మహాముని అంటే శుక్రాచార్యుల వంశానికి చెందిన ఋషి వచ్చారు. ఇక ధర్మదత్తుడు ఆయన్ని కలిసి తన గోడును వెళ్ళబోసుకున్నాడు. స్వామి, నా ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడడం లేదు. వచ్చిన ధనం వచ్చినట్లే మాయమవుతుంది. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు భార్గవముని తన దివ్య దృష్టితో ధర్మదత్తుని ఇంటిని పరిశీలించి ఒక అవాక్కయ్యే నిజాన్ని బయటపెట్టాడు. ఆ ముని ఇలా పలికాడు. ధర్మదత్త, నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. ఆమె బంగారు కలశాన్ని పట్టుకొని నీ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. కానీ నీ గుమ్మం లోపల నీ కంటికి కనిపించని నల్లని ఆకారాలలో నీ పితృదేవతలు అంటే నీ పూర్వీకులు అడ్డుగా నిలబడి ఉన్నారు. వారి ఆకలి తీరలేదు. వారి దాహము తీరలేదు. వారు లక్ష్మీదేవిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పగానే ధర్మదత్తుడు ఆశ్చర్యపోయాడు. పితృదేవతలు లక్ష్మీదేవిని అడ్డుకుంటారా స్వామి అని అడిగాడు. అప్పుడు ఋషి అసలు రహస్యాన్ని ఇలా వివరించాడు. అవును నాయనా, పితృదేవతలు అంటే మన వంశానికి మూలాధారం వంటివారు. గాలి రూపంలో ఇంటి ద్వారబంధాల దగ్గర వారు ఉంటారు. వారి ఆత్మకు శాంతి లేనప్పుడు, వారికి తగిన ఆహారం అంటే తర్పణాలు అందనప్పుడు, వారు కోపంతో లేదా ఆకలితో ఇంటి చుట్టూ ఒక రుణ కవచాన్ని ఏర్పరుస్తారు. ఆ రుణ కవచాన్ని దాటి లక్ష్మీదేవి లోపలికి రాలేదు. నువ్వు ఎంత కష్టపడినా ఆ డబ్బు పితరుల ఆకలి తీరడానికే, అంటే అనారోగ్యాల రూపంలో, కష్టాల రూపంలో, నష్టాల రూపంలో ఖర్చయిపోతుంది. అంతేకాని ఇంట్లో అస్సలు డబ్బు నిలవదు అని చెప్పగానే దీనికి పరిష్కారం ఏమిటి స్వామి అని ధర్మదత్తుడు అడిగాడు. అప్పుడు భార్గవముని ఇలా చెప్పాడు. చూడు నాయనా, ఒకసారి ధనానికి అధిపతి అయిన కుబేరుడు, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజు ఒక ఒప్పందం చేసుకున్నారు. యముడు ఇలా అన్నాడు. అమావాస్య రోజు జీవులు తమ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అన్నాడు. దానికి కుబేరుడు ఇలా అన్నాడు. మంగళవారం, శుక్రవారాలు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు. ఆ రోజు జీవులు భోగభాగ్యాలు అనుభవించాలి అన్నాడు కుబేరుడు.
ఈ రోజున ఎవరైతే తమ పితృదేవతలను సంతృప్తిపరుస్తారో, యమధర్మరాజు ఆజ్ఞ మేరకు పితృదేవతలు పక్కకు తప్పుకుని లక్ష్మీదేవికి దారిస్తారు. అమావాస్య నాడు పితృదేవతలకు చేసే పూజ వారికి వెంటనే చేరుతుంది. వారు సంతృప్తి చెంది అఖండ ఐశ్వర్యాన్ని ఆశీర్వదిస్తారు అని చెప్పగానే భార్గవ ముని చెప్పినట్లుగా ఆ తరువాత వారమే వచ్చిన అమావాస్య రోజున ధర్మదత్తుడు పూజ చేశాడు. అది ఎలాగంటే ముఖ్యంగా పంచభూతాల సాక్షిగా ఉప్పు దీపాన్ని వెలిగించాడు. అంటే సాయంత్రం 6 గంటల సమయంలో గోధూళి వేళ ఇంటి ఈశాన్య మూల లేదా పూజ గదిలో ఒక మట్టి ప్రమిద తీసుకున్నాడు. అందులో సముద్రం నుంచి పుట్టిన కల్లు ఉప్పును నిండుగా పోశాడు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఆ ఉప్పు మీద మరొక చిన్న ప్రమిద పెట్టి స్వచ్ఛమైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించాడు. ఇక పితృదేవతలకు ఇష్టమైన తీపి పదార్థాలు అంటే బియ్యం, పాలు, బెల్లం, యాలకులు వేసి చేసిన పరమాన్నాన్ని వండి దానిని దేవుడికి నివేదించి ఆ తరువాత ఇంటి బయట దక్షిణ దిక్కున కాకులకు లేదా ఆవులకు తినిపించాడు. ఇక దీపం వెలిగించిన తరువాత శ్రీమాత్రే నమః అని ప్రార్థించాడు. తరువాత కనకదార స్తోత్రాన్ని పఠించాడు. ఇలా అమావాస్య వ్రతాన్ని ఆచరించాడు ధర్మదత్తుడు. ఇక ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉండగా ధర్మదత్తుడికి ఒక కల వచ్చింది. కలలో అతని ఇంటి ముఖద్వారం దగ్గర నిలబడి ఉన్న నల్లటి ఆకారాలు అంటే పితృదేవతలు నవ్వుతూ ఆనందంతో ఆకాశంలోకి వెళ్ళిపోవడం కనిపించింది. ఇక వారు వెళ్ళగానే తలుపులు బార్లా తెరుచుకున్నాయి. బంగారు పట్టుచీర కట్టుకున్న ఒక స్త్రీ అంటే లక్ష్మీదేవి చేతిలో కలశంతో ధర్మదత్తుని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇక తెల్లవారేసరికి అప్పులవారు ఇంటికి వచ్చి గొడవ చేయడం మానేసి కొంత గడువు ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ధర్మదత్తుడికి రావాల్సిన పాత బాకీలు వసూలయ్యాయి. ఏడాది తిరిగేసరికి అతను ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడయ్యాడు. ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. అమావాస్య అంటే చంద్రబలం పూర్తిగా క్షీణించే రోజు. చంద్రుడు అంటే మనసుకు సంబంధించింది. ఇది పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. పితృదోషం ఉంటే లక్ష్మీదేవి నిలబడదు. అమావాస్య నాడు పితృతర్పణం లేదా అన్నదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. అలా చేసి ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించడం వలన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే శ్రద్ధగా విన్నారో వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే పితృదేవతల అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇక పితృదోషాలు, కుజదోషాల నివారణకు ఈ భౌమ అమావాస్య అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున నదీ స్నానాలు ఆచరించి పూర్వీకులకు పితృతర్పణాలు చేయడం వలన వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అలాగే ఈ రోజున హనుమంతుని ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా చెప్పవచ్చు. ఈ రోజున మంగళవారం కావడంతో స్వామివారికి సింధూరం, తమలపాకులు, ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సమస్త భయాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. చూశారు కదండి! ఈరోజు మనం భౌమ అమావాస్య అదే జ్యేష్ఠ అమావాస్య కథను గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.